Hi guys, welcome to Cricket Venkatesh. So it was fourth defeat in a row for Mumbai Indians. Overall గా 8వ పరాజయం. సో ఆడిన 11 మ్యాచెస్లో 8 మ్యాచ్లు ఓడిపోయారు, 3 మాత్రం గెలిచారు. ముంబై ఇండియన్స్ డైహార్డ్ ఫ్యాన్స్కి ఎవరికైనా ఒక దింపుడు కల్లం ఆశ లాంటిది ఉంటే టీం ఎప్పటికి క్వాలిఫై వచ్చని అది కూడా అడుగంటిపోయింది. సో వెరీ వెరీ డిసప్పాయింటింగ్ టీం. అసలు సీజన్ స్టార్టింగ్లో ఈ టీం ఆన్ పేపర్ చూస్తే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్స్గా కనిపించింది, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ, ముఖ్యంగా బ్యాటింగ్లో. కానీ పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అవ్వడం అనేది మనం చూసాం. ఈ మ్యాచ్లో కూడా, ఈ పర్టికులర్ మ్యాచ్ నెంబర్ 51 అగేన్స్ట్ కేకేఆర్ కూడా వాళ్ళకి అన్నీ కలిసి వచ్చినాయి. టాస్ గెలిచారు హోమ్ గ్రౌండ్లో. ఎందుకంటే ఈ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు కేకేఆర్ మీద ఎంత మంచి రికార్డు ఉంది. 10 మ్యాచ్లు ఆడితే గ్రౌండ్లో కేకేఆర్తో 9 మ్యాచ్లు గెలిచారు. ఎప్పుడో 2012లో, అంటే 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడ వాళ్ళని ఓడించింది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళు వరుసగా మ్యాచ్లు 6-7 మ్యాచ్లు వరుసగా ఓడిపోతూ వచ్చారు. అలాంటి టీం పైన ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఫర్ దెమ్. టాస్ గెలవడం, ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం వాళ్ళకి కలిసి వచ్చింది. దేర్ వాజ్ డ్యూ. సెకండ్ హాఫ్లో బౌలింగ్ వాజ్ నాట్ ఈజీ. అంతా బాగానే ఉంది, కానీ ఏది కూడా ఉపయోగించుకోలేరు. వాళ్ళు బౌలర్స్ బ్రహ్మాండం స్టార్ట్ ఇచ్చారు. 7th ఓవర్ ఫస్ట్ బాల్కి 5 వికెట్లు పడిపోయినాయి. 57 for 5. కేకేఆర్ వాజ్ రెడ్యూస్ టు 57 for 5. కేకేఆర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద టాప్ ఆర్డర్. వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ 5 వికెట్లు టపటపా పడిపోయినాయి. నాలాంటి వాళ్ళు, రోజు వీడియోలు చేస్తున్న వాళ్ళు అనుకున్నారు ఏంటంటే ఇవాళ తొందరగా పడుకోవచ్చు, మ్యాచ్ తొందరగా అయిపోద్దని అనుకున్నారు. కానీ అలా జరగలేదు కదా. సో కేకేఆర్ వాజ్ ఏబుల్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ హోప్లెస్ సిచ్యుయేషన్. అండ్ ఎప్పటికీ వాళ్ళు చేసిన 169 వాజ్ గెటబుల్, వెరీ మచ్ గెటబుల్. ముంబై ఈజ్ ఆల్వేస్ బీన్ చేజింగ్ గ్రౌండ్, కానీ 167 చేజ్లో పూర్తిగా తడబడిపోయి చేతులు ఎత్తేసారు. ఇన్ ది ఎండ్ ఒక పెద్ద విక్టరీ, 25 runs తేడాతో గెలిచారు. కానీ ఒక స్టేజ్లో వెన్ సూర్యకుమార్ అండ్ డేవిడ్ వర్ బ్యాటింగ్, ముంబై గెలుస్తుందేమో అనిపించింది, కానీ దట్ వాస్ నాట్ టు బి. సో వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్. ఏ రకంగా చూసినా చాలా డిసప్పాయింటింగ్. టాస్ గెలవడం వాళ్ళకి నేను చెప్పినట్టు కలిసి వచ్చింది. టాస్ గెలిచిన వెంటనే, బికాస్ దిస్ నాట్ ఏ టిపికల్ ముంబై వికెట్. టాస్ టైంలో హార్దిక్ పాండ్యా చెప్పాడు, ఈ గ్రౌండ్లో ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు మేము, కొత్త వర్జిన్ పిచ్ అని చెప్పాడు. గ్రౌండ్ కాదు, పిచ్. ఆ పిచ్ పైన ఆ టిపికల్ ట్రూ బౌన్స్ లేదు, ముంబైలో ఉండే ట్రూ బౌన్స్ లేదు. బట్ దెర్ వాజ్ సమ్ మూవ్మెంట్ అండ్ ఆల్సో పిచ్ వాజ్ హోల్డింగ్ ఎ బిట్. అంటే బాల్ స్టాపింగ్ అండ్ కమింగ్, ఈజీగా లేదు బ్యాటింగ్ మాత్రం. అండ్ నువాన్ తుషారా ఇంతవరకు ఐ హ్యాడ్ క్వైట్ అన్ ఆర్డినరీ టోర్నమెంట్, కానీ ఈ మ్యాచ్లో అద్భుతమైన ఫస్ట్ స్పెల్ వేశాడు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా 2 ఓవర్లో 25 runs ఇచ్చిన 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ 2 అవర్స్లో 3 వికెట్లు తీశాడు. నడ్డి పిరిచేశాడని చెప్పాలి. అసలు ప్రతి బ్యాట్స్మెన్, సాల్ట్ కానీ ఎవరైనా, వాళ్ళు కొట్టే షాట్స్ అన్ని గాల్లోకి వెళ్తున్నాయి. అంటే వాళ్ళు ఆ బాల్ కాస్త ఎర్లీగా ఆడేస్తున్నారు, బాల్ స్లోగా వస్తుంది బ్యాట్ మీద. స్టార్టింగ్లోనే క్యాచ్లు మిస్ అయినట్టుగా అనిపించినాయి. ప్రతి షాట్ వాస్ గోయింగ్ ఇన్ ద ఎయిర్. అలాంటి కైండ్ ఆఫ్ ఎ పిచ్ అది. దాంట్లో ఫిల్ సాల్ట్ ఒక టెరిబుల్ మిస్క్యూ. అది లెగ్ సైడ్లో ఆడాలనుకున్నాడు, అది లీడింగ్ ఎయిడ్ తీసుకుందని బాల్ స్వింగ్ అవుతుంది, మూవ్ అవుతుంది. ఎవే గోయింగ్ డెలివరీని అక్రాస్ ద లైన్ ఆడే ప్రయత్నం, క్యాచ్ వెళ్ళింది ఇద్దరు ఫీల్డర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్. బట్ తిలక్ వర్మ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డ్, అతను క్యాచ్ అందుకున్నాడు. సో ఫిల్ సాల్ట్ అవుట్ అవడంతో వాళ్ళు డెఫినెట్గా ఇబ్బందులు పడ్డారు. యాంక్రష్ రఘువంశీ, మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, 2 మ్యాచ్ల నుంచి అతను బ్యాటింగ్ రాలేదు. బ్యాటింగ్ వచ్చింది, 2 6లు కొట్టాడు, బాగానే స్టార్ట్ చేశాడు, కానీ అతను కూడా హీ ఆల్సో గాట్ అవుట్. అండ్ టపటపా వికెట్ పడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. సో తుషారా 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా కేమ్ అండ్ రిమూవ్డ్ సునీల్ నారాయణ్ 8 balls 8 runs చేశాడు. వాస్ క్లీన్ బౌల్డ్ బై హార్దిక్ పాండ్యా. సో పవర్ ప్లేలో 4 వికెట్లు పోయినాయి, 57 for 4. పవర్ ప్లే ముయ్యగానే పీయూష్ చావ్లా వచ్చాడు. ఫస్ట్ బాల్కే అతనికి కూడా వికెట్ వచ్చింది. సో ఫస్ట్ బాల్కే అతను కూడా వికెట్ తీశాడు. సో 57 for 5. దే వర్ రెడ్యూస్ టు 57 for 5. సో అక్కడి నుంచి వెంకటేష్ అయ్యర్ హ్యాస్ టు టేకెన్ ఓవర్.
అండ్ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఒక ఇంపాక్ట్ సబ్గా ఒక బ్యాట్స్మెన్ తీసుకున్నారు. మామూలుగా ఇంపాక్ట్ సబ్లో ఆ క్వశ్చన్ ఉంటుంది కదా మనకి ఏంటంటే మీరు ఒక బౌలర్ కోసం ఆ ఇంపాక్ట్ సబ్ రూల్ని అట్టి పెడతారు. యాక్చువల్లీ కేకేఆర్ నీడెడ్ ఏ బౌలర్, వాళ్ళకి 5 మాత్రమే ఇక్కడ బౌలర్ వస్తున్నారు. కానీ వాళ్ళకి లక్ ఏంటంటే నరైన్ అండ్ రసల్ కెన్ బౌల్ ఫుల్ కోట. ఇంకా అవసరమైతే వెంకటేష్ అయ్యర్ కానీ రమణ్ దీప్ కూడా బౌలింగ్ వేయగలరు. అయినా సరే దే వెంట్ ఫర్ మనీష్ పాండే. మ్యాచ్ తర్వాత వెంకయ్యర్ ఏం చెప్పాడంటే మనీష్ పాండే 3-4 సార్లు ప్యాంట్లు కట్టుకుని రెడీగా ఉన్నాడు, కానీ ఇంతవరకు ఆపర్చునిటీ రాలేదు. ఈసారి అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చింది మనీష్ పాండే. మనీష్ పాండే టీంలోకి ఎందుకు వచ్చాడు? గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతన్ని మళ్ళీ హీ వాజ్ ఏ ఫార్మర్ కేకేఆర్ ప్లేయర్ అండ్ హీ వన్ దెమ్ ఏ టైటిల్, ఐపీఎల్ టైటిల్ ఇన్ 2014లో ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ అవుట్ ఫైనల్లో గెలిపించి పెట్టే టైటిల్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది అతని పైన గౌతమ్ గంభీర్కి. అందుకని మళ్ళీ ఆక్షన్లో అతన్ని వాళ్ళు బైబ్యాక్ చేశారు చాలా రోజుల తర్వాత. అండ్ మనీష్ పాండేకి ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఫస్ట్ సీజన్ నుంచి ఆడుతున్న ప్లేయర్. 130-140 మ్యాచెస్ ఆడాడు. సో మనీష్ పాండే అండ్ వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన పార్ట్నర్షిప్. బ్యాక్ టు ద వాల్ 83 రన్స్ పార్ట్నర్షిప్ దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ది మ్యాచ్. వెంకటేశ్వర్ అయ్యర్ వాజ్ వెరీ వెరీ ఎంటర్ప్రైజింగ్. చాలా కౌంటర్ అటాక్ చేశాడు బౌలర్ల పైన. అండ్ ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ది రాంగ్ టాక్టిక్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. ఆ పిచ్లో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది, బాల్ మూవ్ అవుతుంది, బాల్ టూ పేస్డ్గా ఉంది. ఆ పిచ్లో డెఫినెట్గా బౌలర్స్కి హెల్ప్ ఉంది. నీ బెస్ట్ బౌలర్ ఎవరు? బుమ్రాకి ఒక్క ఓవరే ఇచ్చాడు. బుమ్రా మళ్ళీ 14th ఓవర్ దాకా బుమ్రా కనబడలేదు. పవర్ ప్లేలో ఒక ఓవర్ వేసాడు, తర్వాత బుమ్రాని మర్చిపోయాడు. 5 వికెట్లు పడ్డాయి, ప్రెషర్లో ఉన్నారు, ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. బుమ్రాని తీసుకురావాలి కదా, తీసుకురాలి. నమన్ ధీర్ని ఆడించారు ఈ మ్యాచ్లో. నమన్ ధీర్ ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్ వేస్తాడు. నమన్ ధీర్ ఫస్ట్ 10 ఓవర్స్లో 3 ఓవర్లు వేసాడు ఆఫ్ స్పిన్. వికెట్ ఏం తీయలేదు, రన్స్ ఇచ్చాడు. అంతా అదే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నారు, వేరే విషయం. రింకు సింగ్ ఆడుతున్నాడు, మరోవైపు వెంకయ్య అయ్యర్ ఉన్నాడు, వాటెవర్. బట్ నమన్ ధీర్ 3 ఓవర్లు వేయడం ఏంటి ఫస్ట్ 10 ఓవర్స్లో? బుమ్రా 1 ఓవర్ వేయడం ఏంటి? కడ్జియా కూడా 1 ఓవర్ ఇచ్చాడు, తర్వాత ఇంకో ఓవర్ వేసాడు. సో కడ్జియా గోస్ ఫర్ రన్స్ బట్ ఈ పిక్స్ అప్ వికెట్స్. సో 5 for 57 దగ్గర అది చెప్తాం కదా, పట్టినేని బిగే పట్టవలి అని చెప్తాం కదా మనం. పట్టు దొరికితే దాన్ని సడల్ని ఇవ్వకూడదు. సడల్ని ఇచ్చాడు అక్కడ హార్దిక్ పాండ్యా. 3 ఓవర్ల 3 అవర్స్ ఆఫ్ ఆఫ్ స్పిన్ వాస్ టోటలీ యూస్లెస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఈ షుడ్ థింక్ వికెట్స్. ఆ సిచ్యుయేషన్లో ఇంకా వికెట్లు తీసేయాలి, పూర్తిగా వాళ్ళని అనగదొక్కాడు. అలా కాకుండా హీ అలౌడ్ దెమ్ టు రిగిల్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్. అక్కడ బిగ్ మిస్టేక్. 83 రన్స్ యాడ్ చేశారు. బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. దాంతో రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చేసింది. బుమ్రా ఎప్పుడు 14th ఓవర్కి వచ్చాడు. ఇక్కడేదో కాన్స్పిరసీ థియరీస్ నేను మాట్లాడలేదు. బుమ్రా అంటే ఏదైనా పడట్లేదు, అది లేదు. కానీ బుమ్రా కేమ్ బ్యాక్ అండ్ పిక్డ్ అప్ 3 వికెట్స్. 3.5 ఓవర్స్లో 18 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సో కెప్టెన్ అతను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. 14th ఓవర్ ఇచ్చాడు, మళ్ళీ తర్వాత ఐ థింక్ ఈ బౌల్డ్ ద 17th and 19th ఓవర్స్. బట్ ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ అండ్ బ్యాక్ ఎండ్లో మళ్ళీ వచ్చిన తర్వాత, బౌలింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ టీంని మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీశాడు బుమ్రా. సో అది అతని ప్రత్యేకత ఏంటంటే కెప్టెన్ అతను సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా కూడా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ పర్పుల్ క్యాప్ ఈజ్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ హిమ్. సో బుమ్రా వాజ్ ఎక్సెప్షనల్ బుమ్రా వన్స్ అగైన్. ఎలాంటి పిచ్ మీద ఎక్కడైనా వికెట్లు తీయగలను, ఎక్కడైనా నేను పర్ఫామ్ చేయగలను మరొకసారి అతను ప్రూవ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా హ్యాండిలింగ్ ఆఫ్ బుమ్రా అండ్ కడ్జియా వాజ్ టోటల్లీ బ్యాఫ్లింగ్. మనకి అర్థం కాని పరిస్థితి, ఏంటి ఎందుకు ఇలా చేశాడు. సో ఆ మిస్ హ్యాండ్లింగ్, దానివల్ల ఆ పార్ట్నర్షిప్ బ్లాజమ్ అయింది ఇద్దరి మధ్య. ఒక 40 చేశాడు మనీష్ పాండే. వెంకటేష్ అయ్యర్ స్కోర్డ్ 70 ఆఫ్ జస్ట్ 52 balls, 3 సిక్స్లు కూడా కొట్టాడు. సో
వాజ్ లుకింగ్ ట్రిమెండస్. వెంకటేష్ అని చాలా లేట్గా ఈ వాజ్ సెంటెడ్ బిట్వీన్, చాలా ముందుకి వెనక్కి సరైన అతనికి బ్యాటింగ్ ఆర్డర్లో సరైన ప్లేస్ లేదు ఈ సీజన్లో. ఎక్కడంటే అక్కడ ఆడిపిస్తున్నాడు. ఒకప్పుడు ఓపెన్ చేసినవాడు, ఈసారి ఓపెన్ చేయట్లేదు. సరే నరైన్తో ఓపెన్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఇతన్ని ఎక్కడంటే అక్కడ ఆడిస్తున్నారు. అయినా కూడా హ్యాస్ ప్రూవ్డ్ హిస్ వర్త్ ఇన్ గోల్డ్. వండర్ఫుల్ బ్యాటింగ్ అతని నుంచి. స్పిన్నర్స్ని బాగా ఆడాడు, పేసర్స్ని బాగా ఆడాడు. సో హీ వాజ్ టెరిఫిక్. ఆ పార్ట్నర్షిప్లో ఆ పార్ట్నర్షిప్ వాళ్ళని ఒక ముందుకు తీసుకెళ్ళింది. రసల్ని కాస్త వెనక్కి, రసల్ని అదే మనీష్ పాండే తర్వాత దించారు. రసల్ వచ్చి రావడంతో 6 కొట్టాడు, 2 బాల్స్ ఆడాడు, 7 రన్స్ చేశాడు. కానీ ఒక టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ హిమ్ అండ్ వెంకటేష్ అయ్యర్. దానివల్ల రన్అట్ అయిపోయాడు. సో రసల్ రన్అట్ అయ్యి చాలా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళాడు. రమణ్దీప్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. సో చివరిలో వాళ్ళు కూడా కాస్త షేక్ అయ్యారు. బట్ దే వర్ ఏబుల్ టు పుట్ అప్ ఏ స్కోర్ ఆఫ్ 169 ఆన్ ద బోర్డ్. 169 లుక్ గుడ్ ఆన్ దట్ పిచ్. అండ్ ముంబై ఇండియన్స్ తడబడ్డారు. ఇషాన్ కిషన్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, బట్ రోహిత్ శర్మ మరొక ఫెయిల్యూర్, అది కొంచెం మనకి ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇషాన్ కిషన్ లుక్ గుడ్, బట్ హీ ఆల్సో గాడ్ అవుట్. స్టార్క్ గాట్ హిస్ వికెట్. స్టార్క్కి 4 వికెట్లు వచ్చినాయి. మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీశాడు. సో అతనికి పైసా వసూల్ మ్యాచ్ అని చెప్పాలి. 25 కోట్లలో కొంతవరకు పైసా వసూల్ మ్యాచ్లో చెప్పుకోవాలి. ఎక్కువ బ్యాక్ హ్యాండ్లో ఎక్కువ ఫుల్ టాస్తో వికెట్లు తీశాడు, ఫుల్ టాస్తో. బట్ ఈ స్టిల్ వికెట్స్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వికెట్స్ అవి. ఇంకా ఇషాన్ కిషన్ వాజ్ లుకింగ్ గుడ్, అతను అవుట్ చేశాడు. రోహిత్ శర్మ గాడ్ అవుట్ ఎర్లీ. సో తడబడింది, ముంబై ఇండియన్స్ తడబడ్డారు. బట్ సూర్యకుమార్ ప్లేడ్ ఏ బ్రిలియంట్ నాక్. సూర్యకుమార్ ఉన్నంత వరకు వాళ్ళు గెలుస్తారని అనిపించింది. నమన్ ధీర్ని నెంబర్ 3లో పంపించారు. తిలక్ పంపాలి కదా, నమన్ ధీర్ని పంపించారు. నమన్ ధీర్ని పంపిస్తే అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్ దిస్ టైమ్ ఫర్ ఎ చేంజ్. సో ఇట్ వాజ్ లెఫ్ట్ టు సూర్యకుమార్ యాదవ్. అప్పటికే ఆస్కింగ్ రేట్ వాజ్ మోర్ దెన్ 10, కానీ సూర్యకుమార్ అండ్ టిమ్ డేవిడ్ వాళ్ళకి హోప్స్ క్రియేట్ చేశారు. 52 రన్స్ చేశాడు, 160 స్ట్రైక్ రేట్తో సూర్యకుమార్. ఈ లుక్ వెరీ గుడ్ వన్స్ అగైన్ టఫ్ సిచ్యుయేషన్లో. కానీ అతను కూడా ఫుల్ టాస్ కొట్టాడు. ఫుల్ టాస్ డౌన్ ద లెగ్ సైడ్ ఫుల్ టాస్ని ఎక్కడికైనా కొట్టచ్చు, నేరుగా అక్కడ ఫైన్ లెగ్ ఫీల్డ్ చేతిలోకి ఇచ్చారు. సో బ్యాడ్ లక్ సూర్యకుమార్ యాదవ్ ప్లేడ్ వెరీ వెల్. సో అతని మీద చాలామంది మన దగ్గర కామెంట్స్ భలే పెడుతుంటారు. సూర్యకుమార్ యాదవ్ ఏం బాగా ఆడట్లేదు కదా, ఐపీఎల్లో ఫెయిల్ అవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇంజరీ నుంచి వస్తున్నాడు. ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. 250s కొట్టాడు, కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. కానీ అతను ఎలాంటి ప్లేయరో మనకు తెలుసు. వరల్డ్లో నెంబర్ 1 T20 ప్లేయర్. మరి సూర్యకుమార్ యాదవ్ని ఇందాకెవరో ట్విట్టర్లో కూడా నాకు చాలా కోపం వచ్చింది. అసలే ఆమె బీపీ పర్సన్. బుమ్రా అంట ప్లే ఆఫ్స్ అనే ఉండవు ఇంటర్నేషనల్ క్రికెట్. సరే ప్లే ఆఫ్స్ ఏదో ఒకటి సెమీఫైనల్లో వాటిలో వికెట్లు తీయడు. వికెట్ ఈజ్ ఏ బౌలింగ్ మిషన్. ఒకసారి వికెట్లు రావు మ్యాచ్ సిచ్యుయేషన్లో. మీ టీము తక్కువ రన్స్ చేసింది, అప్పుడు బౌలర్లకి ఏమి ఉండదు అక్కడ బౌలింగ్ చేయడానికి. బ్యాట్స్మెన్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వికెట్లు తీయడు, ఇక్కడ తీస్తాడు. బుమ్రా వికెట్లు తీయకపోవడం ఏంటి? సూర్యకుమార్ బాగా మనకు ఉన్న T20లో అద్భుతమైన బ్యాటర్ ఎవరంటే సూర్యకుమార్. వరల్డ్లోనే నెంబర్ 1 బౌలర్ T20లో ఎవరంటే బుమ్రా. కానీ బుమ్రా వేస్ట్ గాడంట, సూర్యకుమార్ వేస్ట్ గాడంట. ఇంకా ఎవరున్నారు మనకి? వీళ్ళిద్దరు కాకపోతే ఎవరు ఆడతారు మనకి ఈ ఫార్మాట్లో? బెస్ట్ ప్లేయర్స్ని కూడా మీరు ఎందుకు పనికిరారు? 1-2 ఫెయిల్యూర్స్ని అడ్డుపెట్టుకుని మాట్లాడితే, చేతులు కీబోర్డ్ ఉందని చెప్పి నోటికి వచ్చిన కోతలకు వస్తే ఎంత బాధ అనిపిస్తుంది. అరే యూ రెస్పెక్ట్ అవర్ ప్లేయర్స్గా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ ఫెయిల్యూర్స్ని సహించండి. అందరికీ ఉండే, మనకి ఫెయిల్యూర్స్ ఉంటాయి, మనం ఎన్నో అనుకుంటాం, చేయలేకపోతాం. మనం ఒక వీడియో చేయాలనుకుంటాం, మంచి వీడియో అనుకుంటాం, ఆ వీడియో సరిగ్గా రాదు. నాకు మీకు ఎన్నో ఉంటాయి. ఒక ఇంటర్వ్యూ బాగా చేయాలని ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేకపోతారు. మీ ఆఫీస్లో ఈరోజు ఒక మంచి వర్క్ చేద్దామని ఆ రోజు ఫెయిల్ అవుతారు. ఒక్కరోజు మంది కాదు. అలాంటి సహించలేకపోతే ఎట్లా? సో సూర్యకుమార్ యాదవ్ వన్స్ అగైన్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సార్ అదొక వేరే టాపిక్. ఆ టాపిక్ నన్ను చాలా బాధ పెడుతున్న టాపిక్. కీబోర్డ్ వారియర్స్, కీబోర్డ్ ఉందని చెప్పి అది పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఇష్టం వచ్చినట్టు వాడేయడం, ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టేయడం. వాడి వేస్ట్, వీడి వేస్ట్. 2 మ్యాచ్లు ఫెయిల్ అవ్వగానే వాడి వేస్ట్. రోహిత్ శర్మ వరల్డ్ కప్స్లో బాగా ఆడు.
విరాట్ కోహ్లీ అలా వీళ్ళు దే ఆర్ గ్రేట్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు ఇండియాకి ఆడుతున్నారు. ఇండియా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. సెలెక్టర్స్ పిచ్చోళ్ళు కదా వాళ్ళు పికప్ చేయడానికి, వాళ్ళు ఎంతో ఆలోచించి పికప్ చేస్తారు. మాకే తెలుసు, సెలెక్టర్స్కి ఏం తెలియదు, వాడేం తీసుకోలేదు వీడేం తీసుకోలేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే కనీసం దానికి ఏదైనా ఒక వెనక ఒక లాజిక్ ఉందంటే లాజిక్ ఉండదు. లాజిక్ లేకుండా మాట్లాడు చాలా లెంతీ వీడియో అయిపోతుంది. సరే మనం మ్యాచ్లోకి వెళ్ళిపోదాం, ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా అవుతుంది. సో సూర్యకుమార్ అవుట్ అవడంతో దట్ ఎండెడ్ ది ఛాలెంజ్ ఆఫ్ ముంబై. తర్వాత ఇంకెవరున్నారు, కార్జియా, టిమ్ డేవిడ్ కొంత ఫైట్ చేశాడు. ఇది వెరీ గుడ్ ఫినిషర్ యాక్చువల్లీ, బట్ ముంబై వాజ్ నోవేర్. అండ్ డ్యూ ఫ్యాక్టర్లో కూడా ఆ ఇద్దరు స్పిన్నర్స్ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి బౌల్ బ్రిలియంట్. 4 overs 22 runs, 2 wickets ఈచ్. అండ్ రసల్ ఫుల్ కోటా వేసి 2 వికెట్లు తీశాడు. నరైన్ రసల్ వాళ్ళిద్దరు ఆల్రౌండర్స్గా వాళ్ళు బౌలింగ్ వేయడం ఆ టీం కలిసి. అండ్ స్టార్ గాట్ 4 wickets చివరిలో ఫుల్ టాస్లో వాటెవర్. సో ముంబై చాలా దారుణంగా ఓడిపోయింది, వాళ్ళ అవకాశాలు దెబ్బతిన్నాయి. కేకేఆర్ ఆల్మోస్ట్ 1 foot ఇన్ ద సెమీస్ అని అదే ప్లే ఆఫ్స్ అని చెప్పాలి. బట్ ముంబై డిఫీట్ నిజంగా ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఫర్ దమ్, బట్ స్టిల్ దే మేనేజ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎ డిఫీట్. కదా.